వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. దీపం 2 పథకాన్ని ప్రారంభించిన భూమా అఖిలప్రియ. కేసీఆర్ ఫ్యామిలీపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు. వేల కోట్ల ఆస్తి లెక్క చెప్పాలంటూ డిమాండ్. దిమ్మద్దరికి బొమ్మ కనబడింది. రిషికొండ ప్యాలెస్పై సీఎం చంద్రబాబు సెటైర్లు. బాబుకు మద్దతు ఇచ్చిన ఓవైసీ. ఇదేం ట్విస్టరా బాబు అంటూ ఆందోళనలో కాంగ్రెస్ నేతలు. దీపం 2ని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలనపై అలాగే వైఎస్ జగన్ సర్కారుపై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని చంద్రబాబు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారన్నారు. గతంలో వైసీపీ అధికారం కోసం అమలు కాని హామీలు ఇచ్చి రాష్ట్ర ప్రజలను మోసం చేసింది అన్నారు. ఒక్క ఛాన్స్ అంటే నమ్మి ఓటేస్తే మనల్ని రోడ్డుపాలు చేశారు అన్నారు. పెన్షన్ పథకాన్ని పెంచి 1వ తారీఖుని చేతులకు పెట్టించేలా ఈ గవర్నమెంట్ ప్రజల మన్ననలు పొందింది. మనల్ని నమ్మి ఓట్లేసిన వారికి మనం పని చేయాలి. బాబు సూపర్ 6 అంటే వైసీపీ నాయకులు అవహేళన చేస్తున్నారు. ముందుగా వైసీపీ నాయకులకి ఈ దీపం పథకం ద్వారా సిలిండర్లు అందజేయాలని ఎంఆర్ఓకి భూమా అఖిలప్రియ ఆదేశించారు. ఈరోజు నిజంగానే ఈ దీపం 2 కార్యక్రమం ఈ రోజు మొదలు పెడుతున్నాము. తప్పకుండా మరి ఈ రోజు సిలిండర్లు కూడా డిస్ట్రిబ్యూషన్ ఉందని చెప్పిన వెంటనే ఎన్ని పనులు ఉన్నా కూడా అన్ని కూడా పక్కన పెట్టి రావడానికి ముఖ్య కారణము అన్నిటికన్నా పెద్ద పని ఇదే. ఎందుకంటే చాలా మంది నాయకులు మాట ఇవ్వడము, ఎన్నికలకు ముందు హామీలు ఇవ్వడము ప్రతి ఎన్నికల టైంలో మనందరం కూడా చూసేదే. కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత, గెలిచిన తర్వాత ఆ మాట మీద నిలబడి ఈ రోజు ఏదైతే ముఖ్యంగా మహిళా తల్లులందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చినారో ఆ మాట ప్రకారంలో కూడా మాట మీద నిలబడి ఈ రోజు చెప్పిన పనులన్నీ కూడా చెప్పడమే కూడా ఈ రోజు పనులన్నీ కూడా చేసుకుంటూ వస్తున్న చంద్రబాబు నాయుడు గారికి ఈ రోజు ప్రత్యేకమైన ధన్యవాదాలు మహిళల కట్టుకులందరి నుంచి కూడా మనం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి మీ సందర్భంగా కోరుకుంటున్నాం. ఎందుకంటే గతంలో మనం చూసినాం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోకి రాకముందు చాలా హామీలు ఇచ్చినారు. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మెల్లిమెల్లిగా మాట మార్చినారు, మడవ తిప్పినారు. అన్ని విధాలుగా కూడా మన జీవితాలను తీసుకొచ్చి రోడ్డు మీద పడేసినారు. కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడైతే మనం మాట ఇచ్చినాం, మనల్ని నమ్మి ఓట్లేసినారు, మీరు ఎమ్మెల్యేగా గెలిచిన చోట్ల మిమ్మల్ని నమ్మి ఓట్లేసినారు, మనమందరం కష్టపడి పనిచేసి చెప్పిన మాట నిలబెట్టకపోతే వాళ్ళకి మనకి తేడా ఉండదని చెప్పిన నాయకులు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు నేను చూస్తున్నా, నేను ఎప్పుడు మీటింగ్ పెట్టినా మరి ఇట్లా స్టాల్స్ పెట్టారు. ఆ స్టాల్స్ వల్ల ప్రతిసారి కూడా నేను గుర్తుపెడుతున్నాను. ఎవరు ఏ పని చేస్తున్నారు, ఎవరు ఎంత లోన్ తీసుకున్నారు అనేది గతంలో కూడా అడిగినా కొంతమందికి నాకు గుర్తున్నాయి. నేను అందరికీ ఒకటే చెప్తున్నా, నేను ఇచ్చే ఉద్యోగాలు కాకుండా, ఈ 2000 ఉద్యోగాలు కాకుండా మీరు ఇంట్లో ఏదైతే వ్యాపారం పెట్టుకొని చేస్తున్నారో, ఒక ఉదాహరణ చెప్తా. ఎక్కడో ప్రొద్దుటూరు నుంచో ఎక్కడో హైదరాబాద్ నుంచో మీరు తెచ్చుకొని ఇక్కడ అమ్ముతున్నారు. మీరు 200 తెచ్చుకుంటే ఇక్కడ కేవలం 250కి మీరు అమ్ముతారు. అంటే 50 రూపాయలు మాత్రమే మీకు మీ చేతికి వచ్చేది, అవునా కదా? అట్లా కాకుండా ఇక్కడే తయారు చేపించి, ఇక్కడే రేట్ ఫిక్స్ చేపించి ఇక్కడే అమ్ముతే మీకు చేతికి 200 రూపాయలు వచ్చేటట్టుగా నేను చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. ఇది చెయ్యాలని అనుకుంటే సాధించడానికి చాలా ఉంది. కానీ చేత కాకపోతే, ఆ ఆలోచన లేకపోతే ఏమి చేయలేమని గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన వైసీపీ నాయకులు మనం కల్పించారు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్క దాని మీద నాకు అవగాహన ఉంది. ఏ ఇంట్లో ఏ సమస్య ఉందో నాకు తెలుసు. ప్రతి వీధిలో, ప్రతి వాడలో మన వాళ్ళు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉన్నారు. ఇప్పుడు జనసేన, బీజేపీ కూడా మనకు తోడుగా వచ్చారు. అందరం కలిసి ఆలగడ్డని అభివృద్ధి బాటలోకి తీసుకెళ్తాం. ఎక్కడ ఏ సమస్య వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా క్షణాల్లో నా దృష్టికి వచ్చేటట్టుగా కూడా ఒక సిస్టమ్ ఏర్పాటు చేయబోతున్నాం. పొందిపోయి మమ్మల్ని పట్టించుకోవట్లేదు చాలా మంది అనుకోవచ్చు. చాలా మంది వస్తున్నారు నా దగ్గరికి. 2-3 రోజులు పొదుపుకు సంబంధించిన మీటింగ్ కూడా పెట్టుకోబోతున్నాను. ఎందుకంటే పొదుపులో కూడా చాలా అవకతవకలు జరిగినాయి. చాలా మంది అన్యాయం
చేశారు. చాలా మంది ఇబ్బందులు పడ్డారు. వాళ్ళందరి సమస్యలు కూడా తీర్చడానికి దాని కూడా ఒక ప్రక్రియ నేను వెంటనే ఏర్పాటు చేపిస్తాను. ఒక 4-5 రోజులు మీరు కొద్దిగా ఓపిక పట్టాలని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తుంటూ మరొకసారి ఇప్పటికే చాలా ఆలస్యమైంది. మరొకసారి విచ్చేసిన మహిళా తల్లులకి, అదేవిధంగా అధికారులకి, నాయకులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తుంటాను. బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఫ్యామిలీపై మాజీ ఉప ముఖ్యమంత్రి స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు చేశారు. 10 ఏళ్లలో మాజీ మంత్రి కేటీఆర్ ఫ్యామిలీకి వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయో చెప్పి పాదయాత్రకు వెళ్లాలని కడియం శ్రీహరి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి కేసీఆర్ కుటుంబానికి కొన్ని ప్రశ్నాస్త్రాలు సంధించారు. వాటిలో ముఖ్యంగా కేటీఆర్ వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయి, 2014లో ఎన్నికల అఫిడవిట్లో చూపెట్టిన ఆస్తులు ఎన్ని, 10 సంవత్సరాలలో నీ ఆస్తి వేల కోట్లకు ఎలా పెరిగింది అని ప్రశ్నించారు. మాట్లాడుతున్నారంటే ఇది ఈ దేశంలో నేను ఒక్కనే సుగపూస అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఈ దేశంలో నేను ఒక్కనే నిజాయితీపరుడు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. కానీ ఒకే ఒక మాట మా మీడియా మిత్రుల ద్వారా కేటీఆర్ అడుగుతున్నాను నేను. 2014లో ఎన్నికల అఫిడవిట్లో నీ ఆస్తి వివరాన్ని ఏమి చూపించావు? 2023లో ఎన్నికల సందర్భంగా నీ అఫిడవిట్లో ఎన్ని ఆస్తులు చూపించావు? 2014 నుంచి 2023 10 సంవత్సరాల కాలంలో నీ ఆస్తి వేల కోట్లకు పెరిగింది. ఎట్లా పెరిగింది? ఆ మంత్రం ఏంటి? ఆ తంత్రం ఏంటి? మా తెలంగాణ యువకులకు కూడా చెప్తే మా తెలంగాణ యువకులు కూడా కోటీశ్వరులు అవుతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అది నువ్వు చూపించిన లెక్కలే, నేను వేరే లెక్కలు అడగడం లేదు. 2014లో ఈ ఎన్నికల అఫిడవిట్లో నువ్వు చూపించని ఆస్తి ఎంత? 2023 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో నీ ఎన్నికల అఫిడవిట్లో నువ్వు చూపించిన ఆస్తి ఎంత? వేల కోట్ల రూపాయల ఆస్తి ఎక్కడి నుంచి వచ్చింది బిడ్డ? ఎక్కడి నుంచి వచ్చింది? నీకేమైనా వ్యాపారం చేసినావా? నీకేమైనా వ్యవసాయం చేసినావా? లేకపోతే నీకేమైనా పరిశ్రమ పెట్టుకున్నావా? ఎక్కడ చెందొచ్చినావు బిడ్డ? వేల కోట్ల రూపాయల ఆస్తి ఎక్కడి నుంచి వచ్చింది అని నేను అడుగుతున్నా. పాదయాత్ర చేస్తారట, పాదయాత్ర. దీనికి సమాధానం చెప్పి పాదయాత్ర చేయి. ముందుగా దీనికి పాదయాత్రకు ముందు నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పి పాదయాత్ర చేస్తే బాగుంటుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. విశాఖపట్నంలోని రుషికొండ ప్యాలెస్ దగ్గర ముఖ్యమంత్రి చంద్రబాబు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యంలో రుషికొండ లాంటి కట్టడాలను నిర్మించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది అన్నారు. కళలో కూడా ఊహించలేదు అన్నారు. ఇలాంటి కట్టడాలు కడతారని, అనవసరంగా జగన్ తన స్వార్థం కోసమే ఈ నిర్మాణాలు జరిగాయి అని సీఎం అన్నారు. ఈ నిర్మాణాలు చూస్తే మైండ్ బ్లాంక్ అయింది. చెదిరిపోని నిజాలు బయటకు వస్తున్నాయి. ఇలాంటివి కట్టాలంటే అన్నిటికీ తెగిస్తే తప్ప ఇలాంటి ధైర్య సాహసాలు చేయలేం. బయట ప్రపంచం కోడెక్కుస్తున్నప్పటికీ, మీడియా ఈ విషయాన్ని బయటకు చెప్పాలని ప్రయత్నించినప్పటికీ ప్రతిపక్షాన్ని రానివ్వకుండా ఈ నిర్మాణాలు జరిగాయని చంద్రబాబు అన్నారు. హైదరాబాద్ పాతబస్తీ కేంద్రంగా ఎదుగుతూ తన ఉనికిని చాటుకునేందుకు సీరియస్ ప్రయత్నాల్లో ఉన్న ఎంఐఎం పార్టీ పలు సందర్భాల్లో తమ సాంప్రదాయ మత రాజకీయంతో పాటుగా వివిధ సామాజిక అంశాలపై సైతం స్పందిస్తున్న సంగతి తెలిసిందే. ఇలాగే తాజాగా ఆ పార్టీ 2 కీలక అంశాలపై ఆసక్తికర కామెంట్లు చేసింది. ఈ కామెంట్ల ద్వారా అటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విధానానికి మద్దతు, మరోవైపు తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్కు షాక్ ఇచ్చింది. ఇక ఇదే సమయంలో ఊహించని రీతిలో సీఎం రేవంత్ రెడ్డికి మద్దతు పలకడం గమనార్హం. ఇక ఏపీ సీఎం చంద్రబాబు విధానాలకు ఓవైసీ మద్దతు పలికారు. 2025లో జనగణన, 2028 నాటికి డెలిమిటేషన్ ప్రక్రియ పూర్తి చేస్తామని కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించడం జరిగింది. దీనివల్ల జనాభాను నియంత్రించిన ఉత్తరాది రాష్ట్రాలకే లాభం ఉంటుందని, జనాభాను నియంత్రించిన దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుందనే విమర్శలపై ఏపీ సీఎం చంద్రబాబు చేసిన కామెంట్లకు ఓవైసీ మద్దతు పలికారు. वहाँ के चेयरमैन साहब कर रहे हैं तो चेयरमैन साहब को इख्तियार है, हमको उससे इख्तलाफ नहीं है. हमको इस बात की आपत्ति है कि नरेंद्र मोदी की सरकार, जिसमें ये तमाम अलाइज शामिल हैं, वो जो वक्फ बिल के प्रपोज बिल में कहा जा रहा है ये स्टेट वक्फ बोर्ड है और सेंट्रल वक्फ काउंसिल है, उसमें ये बोल रहे हैं कि वहाँ पर स्टेट वक्फ बोर्ड में पूरे मुसलमान बनना चाहिए.
उसको प्रपोज बिल में कम कर दिया जा रहा है। सेंट्रल वक्फ काउंसिल में 7 सिर्फ मुसलमान बनेंगे और 2 तो मैंडेटरी कर दिया गया है नॉन मुस्लिम को बनाना, मगर उसमें 12 बन सकते हैं नॉन मुस्लिम। भाई जब आप यहाँ पर नॉन मुस्लिम को स्टेट वक्फ बोर्ड में और सेंट्रल वक्फ काउंसिल में आप बनाने जा रहे हैं तो ये क्यों कर रहे हैं आप? भाई जब टीटीडी के बोर्ड में ये साफ लिखा गया है कि कॉन्स्टिट्यूशन ऑफ द बोर्ड ऑफ ट्रस्टीज 96 देख लीजिए आप, 96(2) ये कहता है कि सिर्फ वही मेंबर बनेंगे जो हिंदू धर्म के होते हैं। आप यहाँ पर वक्फ बिल में आप ये क्यों प्रोविजन ला रहे हैं? भाई ईटीडी भी हिंदू धर्म का एक बोर्ड है, आंध्र प्रदेश हिंदू एंडोमेंट चैरिटेबल पर्पस का बोर्ड भी हिंदू धर्म के लिए है, वक्फ बोर्ड भी जो है वो मुस्लिम धर्म के लिए है। अब जब वक्फ बोर्ड की बात आ रही है तो आप उसमें बोल रहे हैं कि नहीं मुसलमान नहीं नॉन मुस्लिम बनेंगे, और सेंट्रल वक्फ काउंसिल में आप बोल रहे हैं कि नहीं मिनिमम 2 नॉन मुस्लिम बनेंगे और उसमें कम से कम जो है आप बोल रहे हैं कि 2 से बढ़ाकर आप 12 बना देंगे, यानी सेंट्रल वक्फ काउंसिल में नॉन मुस्लिम मेजॉरिटी हो जाएंगे, स्टेट वक्फ बोर्ड में आप नॉन मुस्लिम को बनाएंगे। तो ये पैरिटी होना चाहिए ना भाई। जब टीटीडी बहुत बड़ा हिंदू धर्म का एक वो मरकज है, वहां पर आपके ट्रस्टीज कोई मुसलमान नहीं हो सकता है, नॉन हिंदू नहीं हो सकता है, वक्फ बोर्ड में कैसे नॉन मुस्लिम मेंबर बनेगा? कह रहे हैं कि जो एम्प्लॉइज हैं, एम्प्लॉइज भी हिंदू धर्म के होना चाहिए। और आपके देखने वालों को आपको समझने की जरूरत है कि भारत के संविधान में आर्टिकल 25 में हिंदू धर्म का मतलब क्या है? जो हिंदू है, सिख है और आपके बौद्ध मजहब का है और जैन है। मगर यहाँ पर किसको बनाया जाएगा? सिर्फ हिंदू धर्म के मानने वालों को बनाया जाएगा। और ना सिर्फ ये बल्कि काशी विश्वनाथ का बोर्ड है, उसमें लिखा गया है कि पूरे कमिश्नर सब लोग हिंदू धर्म के होने चाहिए। उसमें अच्छा आंध्र प्रदेश के एंडोमेंट बोर्ड में, काशी विश्वनाथ के एंडोमेंट बोर्ड में, तेलंगाना के एंडोमेंट बोर्ड में, उड़ीसा के हिंदू एंडोमेंट बोर्ड में, तमिलनाडु के हिंदू एंडोमेंट बोर्ड लिखा गया कि अगर कोई भी कमिश्नर, असिस्टेंट कमिश्नर हिंदू धर्म को छोड़ देगा तो उसको निकाल दिया जाएगा। वहां पर आप अपने धर्म के लोगों को बना रहे, हमको कोई आपत्ति नहीं है, बहुत अच्छा है, क्योंकि आपका धर्म है, आप बेहतर जानते हैं। हमारे धर्म के मामले में आप क्यों आ रहे हैं? नरेंद्र मोदी क्यों बनाना चाह रहे हैं नॉन मुस्लिम को वक्फ बोर्ड मेंबर? सर और सुनिए, इसका बुनियादी हम लोग हमारे को आर्गुमेंट हमारा क्या है, हम क्यों बोल रहे हैं? ये भारत के संविधान के आर्टिकल 26 का ग्रेव वायलेशन है। आर्टिकल 26 क्या है बताता हूं मैं आपको। आर्टिकल 26 guarantees freedom to marry religious affairs of every religious denominations of section thereof। उसमें सेक्शन 26A का देख लीजिए, राइट टू एस्टैब्लिश एंड मेंटेन एन इंस्टीट्यूशन ऑफ रिलीजियस एंड चैरिटेबल पर्पस। B, manage his own affairs, matter of religion। C, to own and acquire movable and immovable property। D, to administer such property in accordance with the law। ये पूरा वायलेशन और आर्टिकल 26 का जो प्रपोज बिल में, और आप यहाँ पर बोल रहे हैं कि नहीं मुसलमान नॉन मुस्लिम को बना देंगे वक्फ बोर्ड में। जो टीटीडी के चेयरमैन ने कहा है हम उसके मुखालिफ नहीं हैं, बल्कि उसके ट्रस्टीज तो जो 24 ट्रस्टीज बनाई गई है उसमें देख लीजिए, उसमें किसका नाम है? उसमें किसी नॉन हिंदू का नाम है? नहीं है उसमें। इसीलिए हम एक ऑब्जेक्शन हमारा ये है कि प्रपोज बिल में नरेंद्र मोदी हिंदू धर्म के लिए जो चीजें हैं वहां पर प्रोटेक्ट कर रहे हैं, जो मुस्लिम धर्म की जो चीजें हैं वहां पर आप नॉन हिंदूज को ला रहे हैं। क्यों ला रहे हैं बता रहा हूं, इसलिए ला रहे हैं कि वक्फ बोर्ड के एक्ट में 5 साल का डायरेक्ट मैनेजमेंट का प्रोविजन है। तो नरेंद्र मोदी एक तो कलेक्टर को पावर्स दे रहे हैं, दूसरा सीईओ जो होगा मुसलमान नहीं होगा, वो भी बिल में है। 5 साल का डायरेक्ट मैनेजमेंट लेकर आप पूरे वक्फ बोर्ड को बर्बाद करना चाहते हैं। आप मुसलमानों की मस्जिदों को, मुसलमानों की दरगाहों को, खानखाहों को, जमीनों को हासिल करना चाह रहे हैं। तो वक्फ जो बिल लाया नरेंद्र मोदी लाया है वो वक्फ को बचाने के लिए नहीं लाया है, वक्फ को बचाने के लिए नहीं बल्कि वक्फ को लूटने के लिए लाए हैं। जिस जमीन का मालिक अल्लाह है, नरेंद्र मोदी कह रहे कि नहीं उसका मालिक मैं होऊंगा और कलेक्टर मेरा नायब होगा वहां पर। इसीलिए हम ये कह रहे हैं कि
जो टीटीडी के चेयरमैन ने कहा है बहुत अच्छा है वो, मगर आप वहां पर अगर अच्छा है तो हमारे लिए अच्छा क्यों नहीं हो रहा फिर वो? कि जो टीटीडी के जो चेयरमैन बनाए गए हैं उनको आंध्र प्रदेश की सरकार ने बनाया है और टीटीडी के बोर्ड के 24 मेंबर बनाए गए, जिसमें जनाब BR नायडू साहब जो चेयरमैन हैं, उसमें जो 24 मेंबर्स है बोर्ड के, उसमें एक भी नॉन हिंदू नहीं है। क्यों नहीं है? इसलिए नहीं है क्योंकि टीटीडी का जो बोर्ड का जो सेक्शन है, सेक्शन 96, उसमें ये लिखा गया है the persons 96 subsection 2 the persons appointed as members of the subsection 1 shall be persons professing Hindu religion। तो जितने 24 मेंबर बनाए गए हैं टीटीडी के, वो पूरे के पूरे हिंदूज हैं, नॉन हिंदू नहीं है, नंबर 1। दूसरी चीज़ ये है कि अगर आप 96 सेक्शन 96 को देखेंगे और पार्ट 14 ऑफ आंध्र प्रदेश चैरिटेबल हिंदू रिलीजियस एक्ट 1987, तो वो प्रिस्क्राइब करता है कंडीशंस को, और वो सेक्शंस आप बोलेंगे कि पूरे के पूरे हिंदू धर्म के मानने वाले रहना। फिर आप आ जाइए सेक्शन 106 एग्जीक्यूटिव ऑफिसर्स, जॉइंट एग्जीक्यूटिव ऑफिसर्स तिरुमला देवस्थानम के सबसेक्शन 2 ये बोलता है कि पूरे के पूरे हिंदू रिलीजन प्रोफेस करना। फिर सेक्शन 97 देख लीजिए हम, और फिर जो नए चेयरमैन बनाए गए वो ये बोल रहे हैं कि जो कोई भी वहाँ पर काम करेगा, ये तो ट्रस्ट है, जो कोई भी वो काम करेगा वो हिंदू होना चाहिए। చూసారుగా ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.